నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం పాపిరెడ్డిపాలెం పంచాయతీలోని గ్రామ శ్మశాన భూములు ఆక్రమణకు గురవుతున్నాయని మాజీ సర్పంచ్ కదురు వెంకట సుబ్బయ్య ఆరోపించారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామంలో అన్ని వర్గాల ప్రజల కోసం కలిపి మొత్తం 1 ఎకరం 54 సెంట్ల శ్మశాన భూమి ఉన్నప్పటికీ ప్రస్తుతం అందులో 36 సెంట్లు ఆక్రమణ చెరలోకి వెళ్లినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వివరాలు వెల్లడిస్తూ 344 సర్వే నంబర్లో 9 సెంట్లు వేణుగోపాలస్వామి దేవస్థానం భూమి, 341 సర్వే నంబర్లో 5 సెంట్లు, 342 సర్వే నంబర్లో 16 సెంట్లు, 331 సర్వే నంబర్లో 5 సెంట్లు ఆక్రమణలలో ఉన్నాయని పేర్కొన్నారు. ఇటీవల కొందరు వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా సర్వే అధికారుల ఎల్లలను ఉల్లంఘించి దేవస్థాన భూముల్లో కంచెలు ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని స్థానిక శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు కదురు వెంకట సుబ్బయ్య తెలిపారు. గ్రామస్తుల అభిప్రాయాలకు అనుగుణంగా శ్మశాన భూమిని యథాతథంగా కొనసాగించాలని ఎమ్మెల్యే సూచించినట్లు చెప్పారు. వివాదాస్పద పరిస్థితులు తలెత్తకుండా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు. మన శ్మశానం భూమి ఉంటే దాంట్లో 5 సెంట్లు కూడా దీంట్లో ఉంది. మన దేవాలయం భూమిలో దాన్ని కూడా వచ్చైతే ఈరోజు ఫినిషింగ్ వేసి పూర్తిగా రౌండప్ చేశాడు. ఈరోజు మార్నింగ్ ఎమ్మెల్యే గారికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి పోతే ఆయన ఏం చెప్పారంటే, సారు ముందు ఫస్ట్ మీదేముందో మొత్తం దాన్ని కంప్లీట్. అది నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం పాపిరెడ్డిపాలెం గ్రామ సర్పంచ్. నేను నా పేరు కదురు వెంకట సుబ్బయ్య. మా గ్రామంలో శ్మశానం 1 ఎకరా 54 సెంట్లు మొత్తం ఉంది. దీంట్లో 36 సెంట్లు ఆక్రమణకు గురైంది. ఇది లాస్ట్ టైం మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి ప్రోగ్రాంకి వచ్చినప్పుడు అంతా వివరంగా చెప్పాడు. అధికారులు అందరికీ, ఎంఆర్ఓ కానీ ఈఆర్ఓ కానీ మొత్తం అందరూ చెప్పి దీన్ని క్లియర్ చేయమని చెప్పారు. అదేవిధంగా సర్వే చేశారు. అంతా పాయింట్లు అంతా ఇచ్చారు. పాయింట్లు అంతా ఇస్తే పెద్దోళ్ళు సుధారా అని సుభాషణమ్మ మా పొలంలో 9 సెంట్లు వచ్చింది. పక్కనే దేవస్థానం భూమి ఎండోమెంట్ ల్యాండ్ వేణుగోపాలస్వామి దేవస్థానం భూమిలో 5 సెంట్లు వచ్చింది. పక్కనే దద్దోల గోపాలయ్య 8 సెంట్లు వచ్చింది. నెక్స్ట్ పాత శారదమ్మ ఆమె దాంట్లో కూడా 5 సెంట్లు వచ్చింది. మొత్తం 36 సెంట్లకు ఆక్రమణ ఉండేదానికి అంతా ఫినిషింగ్ చేసి అంతా మేకులు ఇచ్చి పాయింట్లు ఇచ్చిపోయారు. రాళ్ళు అయినాటికి లాస్ట్ టైం మళ్ళీ 2 రోజుల కిందట మళ్ళీ పిలిపించాము. పిలిపించినప్పుడు అంతా ఇదే విధంగా అధికారులు కానీ మీడియా వాళ్ళందరూ వచ్చారు. వచ్చినప్పుడు ఇది దద్దోల సునీతమ్మ అనే ఆమె మన స్టే తెచ్చి పెట్టుకున్నారు. వాళ్ళు హైకోర్టు నుంచి స్టే తెచ్చారు. వాళ్ళు దాంట్లో దిగేదానికి లేదన్నారు. 344, 341 ఎల్పీ నెంబర్లు కలిసి ఉన్నాయని చెప్పి అదేవిధంగా ఆ రోజు సర్వే చేయడానికి వస్తే ఆఫ్ చేశారు. ఆ రోజుకి దద్దోలు మనోహర్ అనే అతను ఈ ల్యాండ్ని 1 ఎకరా 20 సెంట్లు వేణుగోపాలస్వామి దేవస్థానం ల్యాండ్ని లీజు తీసుకున్నాడు. అతనికి ఆ రోజు ఎండోమెంట్ వాళ్ళు మేనేజర్ వాళ్ళు వచ్చి అబ్బాయి దీన్ని ఇది ఫినిషింగ్ చేయబాక ఇదంతా మాట్లాడుకొని ఫినిషింగ్ చేయొద్దు, దీన్ని మాట్లాడుకొని తర్వాత పూర్తయిన తర్వాత చేస్తామంటే వాళ్ళు వెళ్ళిపోగానే 2 డేస్ క్రితం మొత్తం పూర్తిగా మా 5 సెంట్లకు కూడా ఫినిషింగ్ వేసేసి ఆక్రమించేశాడు. ఆక్రమించిన దానివల్ల ఈ రోజు మళ్ళీ ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. పోయి ఎమ్మెల్యే గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అయ్యా మేము ఒకసారి మీకు హ్యాండ్ ఓవర్ చేసినాక దాన్ని మీరే క్లియర్ చేయాలయ్యా సర్పంచ్ గారు అని చెప్పారు. అందువల్ల వచ్చి మా 5 సెంట్లను మేము ఎక్కడికక్కడ ఫినిషింగ్ చేసి ఉంటే దాన్ని అంతా తొలగించి ఆక్రమణ తొలగించి అంతా క్లియర్ చేసాం. ఇది జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.